అందరికీ శుభోదయం. ఈరోజు చెవిటి కుటుంబం అనే ఒక కథ చెప్పుకుందాము. ఇది గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తది. ఒక పల్లెటూరులో ఒక కుటుంబం ఉంటది. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు నలుగురు ఉంటారు. కాకపోతే నలుగురు చెవిటి వాళ్ళే పాపం. పాపం అందరు కష్టపడతారు. వ్యవసాయం పనులు చేసుకుంటారు. ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ కొడుకు ఎద్దులను కొట్టుకొని పొలానికి పోతాడు. పొలానికి పోయి అక్కడ ఎద్దులను వదిలిపెడతాడు. అవి గడ్డి మేస్తూ ఉంటాయి. ఆయన పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. ఇక అటు నుంచి వెళ్ళే ఒక బాట సరిపోతుంటాడు. పోతుంటే ఇతన్ని చూసి ఓ అయ్యా గీ ఫలానా ఈ రామాపురానికి దారేటు అని అడుగుతాడు. అడిగితే ఇతను ఏమనుకుంటాడు కదా అంటే అక్కడ ఎద్దులు ఉన్నాయి కదా, అతను ఆ ఎద్దుల రేటు అడుగుతున్నాడు అని అనుకుంటాడు. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళ ఎద్దులను అమ్ముదామనుకుంటున్నారు అనుకుంటాడు. అనుకొని ఎల్లదానికి 7, పయ్యదానికి 10 అని చెప్తాడు. అంటే అప్పుడు ఎడ్లకు వీళ్ళు ఎల్లది, పయ్యది, కర్రేది ఇట్లా పేర్లు పెట్టుకుంటారు అన్నట్టు పల్లెళ్ళల్లో. ఇక అంటే అతను ఇదేంది నేనేం అడుగుతున్నా, ఇతను ఏం చెప్తున్నాడు దేవుడా అనుకొని సపడెక్కపోతాడు. పోయినాక ఇక మధ్యాహ్నం అవుతుంది. వాళ్ళ భార్య అతనికి సర్ది పట్టుకొని వస్తుంది. సర్ది అంటే లంచ్ బాక్స్ పట్టుకొని వస్తే తినుకుంటా అతను అంటాడు కదా అంటే, ఇగో కాదే మన ఎడ్లకు మంచి రేట్ వచ్చింది, నేను ఎల్లదానికి 7, పయ్యదానికి 10 అని చెప్పిన అని అంటాడు. అంటే ఆమె అనుకుంటుంది కదా, కూరలో ఉప్పు ఎక్కువైందని నన్ను కోపడుతున్నాడు అని ఆమె అనుకుంటుంది. అనుకొని ఇది బాగానే ఉన్నది, నీ ముచ్చట మంచిగానే ఉన్నది, నేను వండలేదు కూర, మీ అమ్మే వండింది, నాకు ఉప్పు సంగతి తెలియదు, ఏది తెలియదు అని ఆమె అంటది. ఇక అన్నాక అతను తింటాడు. తిన్నాక ఆ బాక్స్ పట్టుకుంటుంది, ఇంటికి పోతుంది. ఇంటికి పోయేసరికి పాపం వాళ్ళ అత్తగారు ఏం చేస్తుంటుంది అంటే పేలాలు ఎంచుతుంటుంది. పాపం కొడుకు కోడలు కష్టపడి వస్తారు కదా, ఇక వచ్చాక తింటారు అని చెప్పి ఆమె పేలాలు ఎంచుతుంటుంది. అప్పుడే ఒక పేలం గింజ ఇట్లా ఎగిరి బయట పడితే అది తీసి ఆమె ఇట్లా నోట్లు వేసుకునేసరికి వీళ్ళ కోడలు ఇంట్లోకి పోయి ఆ బాక్స్ను అక్కడ దవ్వాలను అక్కడ పెట్టి, కూరలు ఉప్పు ఎక్కువ వేసినావట, మీ కొడుకు నన్ను కోపడ్డాడు అంటది. అంటే పాపం ఆ అత్తగారు కూడా చెవిటి ఆవిడనే కదా, ఆమె అనుకుంటుంది కదా, నేను పిల్లలన్నీ తింటున్నావని నా కోడలు అంటుందని ఆమె అనుకుంటుంది. అనుకొని నీ పాపం పాడుగాను, నీ కళ్ళల్లో కాకులు పడవ, నేను ఎక్కడ తిన్నానే, ఏమో మీకే అయితే ఇవి వస్తే ఏంచి పెడితే వస్తే మీరే తింటారని నేను ఎంచుతా అంటే నన్ను అంత మాట అంటాను మేమే అని అంటది. అని ఇక కొన్ని పేలాలు పట్టుకొని ఇంటి ముందట మంచం మీద పడుకొని ఉంటాడు ఆమె భర్త, అంటే మామగారు. ఆమెకు అతనికి ఇస్తుంది. వాళ్ళత్త తీసుకెళ్ళి ఇచ్చుకుంటా, ఇగో చూసినావా నీ కోడలు నన్ను ఏమంటుంది, నేనట పేలాలన్నీ తింటున్నానట, నన్ను అంటుంది అని ఆమె అంటది. ఆమంటే ఇక అతను కూడా చెవిటతనే కదా, ఆయన ఏమనుకుంటాడు కదా, పని పాట లేకుండా పని అంతా వదిలిపెట్టి నువ్వు మంచం మీద మంచి హాయిగా పండుకొని ఉన్నావని నన్ను అంటుందని ఆయన అనుకుంటాడు. ఆయన అనుకొని, ఏం పాపిష్టిదానివే నువ్వు, నేను ఇప్పుడే గిట్లా ఇంతసేపు ఆ పశువుల కొట్టంలో పని అంతా చేసొచ్చి ఇప్పుడే గిట్ల ఒరిగిన నేను, ఇంత కూడా ఓర్వవు నన్ను, ఏ మనిషివి నువ్వు అని ఆయన కోపానికి వస్తాడు. ఇట్లా పాపం ఇంట్లో అందరూ చెవిటి వాళ్ళు ఉంటారు. పాపం గట్లా అవస్థ పడతారు. మరి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎట్లా ఆ విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటారో, వాళ్ళు జీవితాన్ని ఎట్లా కొనసాగిస్తున్నారో పాపం భగవంతుడు వాళ్ళకు ఎట్లా సహకరిస్తాడో. కానీ పాపం అన్ని సక్రమంగా ఉన్న మనమే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా. కాస్త ఫన్నీగా ఉన్నా కానీ కొంచెం బాధ అనిపించే విషయమే వాస్తవంగా. ఏమంటారు?